సో లాస్ట్ క్లాస్లో సెల్ఫ్ ఇండక్టెన్స్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అనే కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకున్నాం. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ట్రాన్స్ఫార్మర్ని ఫైండ్ అవుట్ చేశారు. సో ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ట్రాన్స్ఫార్మర్. సో ట్రాన్స్ఫార్మర్స్ మీకు రోడ్ సైడ్ కనబడతా ఉంటాయి. అది సైజ్ వేరియేషన్స్ అవుతూ ఉంటాయి, కానీ ట్రాన్స్ఫార్మర్స్ మీకు స్ట్రీట్ పక్కన కనబడతా ఉంటాయి. అయితే ట్రాన్స్ఫార్మర్స్ మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తాయి. వర్క్స్ బేస్డ్ ఆన్ మ్యూచువల్ ఇండక్షన్. సో లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే. మ్యూచువల్ ఇండక్టెన్స్. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ కోసం మనం 2 కాయిల్స్ కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. సో 2 కాయిల్స్ కన్సిడరేషన్లో తీసుకున్నప్పుడు ఫస్ట్ కాయిల్లో ఫ్లక్స్ ప్రొడక్షన్ వల్ల సెకండ్ కాయిల్లో కరెంట్ ప్రొడక్షన్ అవుతుందని లాస్ట్ క్లాస్లో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ బేస్డ్ ఆన్ ద మ్యూచువల్ ఇండక్షన్ కాన్సెప్ట్. అంటే దీనికోసం కూడా మనం 2 కాయిల్స్ని తీసుకోవాలి. అంటే లాస్ట్ క్లాస్లో తీసుకున్న సర్క్యులర్ కాయిల్స్ కాకుండా స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ తీసుకుంటాం కాయిల్. అది ఎలాగో ఒకసారి డయాగ్రామ్ డ్రా చేస్తే తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి బేస్డ్ ఆన్ మ్యూచువల్ ఇండక్షన్ అని కాకుండా ప్రిన్సిపల్ కూడా చూడాలి ట్రాన్స్ఫార్మర్ కి సంబంధించి. సో వర్కింగ్ ప్రిన్సిపల్. Based on mutual induction, voltage levels of transmission line increases or decreases without change in frequency. Increases or decreases without a change in frequency. సో మ్యూచువల్ ఇండక్షన్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని వోల్టేజ్ లెవెల్స్ ని ట్రాన్స్మిషన్ లైన్స్ మనకి బయట కనబడతాయి కదా, కరెంట్ సప్లై కోసం వేసే ట్రాన్స్మిషన్ లైన్స్, అవుటర్ సైడ్ వేసే ట్రాన్స్మిషన్ లైన్స్ కి వోల్టేజ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా, వోల్టేజ్ లెవెల్స్ తగ్గించాలన్నా పెంచాలన్నా కూడా మనం ట్రాన్స్ఫార్మర్ ని యూజ్ చేసుకోవాలి. బట్ కండిషన్ ఏంటి? వితౌట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీస్ లో ఎటువంటి మార్పు రాదు. ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ కానీ 49.8 హెర్ట్జ్ కానీ మెన్షన్ అవుతూ ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ అంటే తెలిసిన విషయమే. 1 సెకండ్ లేదా పర్టికులర్ టీ అనే టైం పీరియడ్ లో టీ సెకండ్స్ లో కరెంట్ కానీ వోల్టేజ్ కానీ ఎన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్ చేయగలరు, ఎన్ని కంప్లీట్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ చేయగలరు. సో అదే దాని ఫ్రీక్వెన్సీ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్ కి 50 సైకిల్స్ చేయగలిగితే ఫ్రీక్వెన్సీ f = 50 హెర్ట్జ్ అనేది వాటి యూనిట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకుంది. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి? బేస్డ్ ఆన్ మ్యూచువల్ ఇండక్షన్ ని బేస్ చేసుకొని, అంటే 2 కాయిల్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి. ఫస్ట్ కాయిల్ లో ఫ్లక్స్ వల్ల సెకండ్ కాయిల్ లో కరెంట్, సెకండ్ కాయిల్ లో ఫ్లక్స్ వల్ల ఫస్ట్ కాయిల్ కరెంట్. సో వైస్ వర్సా కాంట్రవర్సీగా ప్రొడక్షన్ అవుతూ ఉంటాయి. సో వర్కింగ్ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని వోల్టేజ్ లెవెల్స్ ని ఇంక్రీజ్ అయినా చేయొచ్చు లేదా డిక్రీజ్ అయినా చేయొచ్చు. ఎవరి వోల్టేజ్ లెవెల్స్ అయినా ట్రాన్స్మిషన్ లైన్ వోల్టేజ్ లెవెల్స్ ని ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఫ్రీక్వెన్సీ ఏ రకమైన మార్పులు ఉండవు, ఫ్రీక్వెన్సీస్ లో ఏ రకమైన చేంజెస్ మనకు కనపడవు. సో ఇక్కడ వోల్టేజ్ లెవెల్స్ ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి కాకుండా రెక్టిఫైర్స్ లో కూడా యూజ్ చేస్తారు. సో రెక్టిఫైర్ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ ని డైరెక్ట్ కరెంట్ కింద మార్చడం కోసం ట్రాన్స్ఫార్మర్ ని యూజ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్ యొక్క యూసెస్. సో మెయిన్ యూజ్ వచ్చేసి వోల్టేజ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా ట్రాన్స్మిషన్ లైన్ లో ఎటువంటి ఫ్రీక్వెన్సీ మార్పు రాకుండా ఉండడం కోసం యూజ్ చేసే డివైస్ మనకి ట్రాన్స్ఫార్మర్. ఓకే, సో వాటి కన్స్ట్రక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేసి తర్వాత వాటి వర్కింగ్ ప్రిన్సిపల్ చూసాం. సో వర్కింగ్ ఎలా ఉంటుందో కూడా చూడాలి. దాని తర్వాత ఈక్వేషన్స్ కూడా డిస్కస్ చేసుకోవాలి. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ చూసినట్టయితే
ట్రాన్స్ఫార్మర్ కన్స్ట్రక్షన్ చూసినట్టయితే సో నేను ఒక స్క్వేర్ కాయిల్ ని తీసుకున్నాను. స్క్వేర్ అయినా తీసుకోవచ్చు, రెక్టాంగిల్ అయినా తీసుకోవచ్చు. ఓకే, సో ఇది కంప్లీట్ కాయిల్. స్క్వేర్ కాయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ స్క్వేర్ కాయిల్ మీద వైండింగ్స్ ప్లేస్ చేస్తున్నాను. ఓకే, సో ఈ స్క్వేర్ కాయిల్ మీద వైండింగ్స్ ప్లేస్ చేస్తున్నాం. సో ఇది ఐరన్ కోర్ తీసుకుంటాం. దీన్ని ఐరన్ కోర్ లేదా స్క్వేర్ కాయిల్ అంటే ఐరన్ మెటీరియల్ తో చేస్తాం కాబట్టి దీన్ని ఐరన్ కోర్ అని చెప్తాం. సో ఇక్కడ ఈ వైండింగ్స్ మనకి కాపర్ వైండింగ్స్ ప్లేస్ చేసుకోవాలి. సో ఇది మనకి కాపర్ వైండింగ్స్ ప్లేస్ చేసుకుంటాం. అంతే, సింపుల్ కన్స్ట్రక్షన్. ఫస్ట్ ఏంటి, ఒక కాయిల్ ని తీసుకోవాలి, స్క్వేర్ కాయిల్. సో అది ఐరన్ కోర్ అని అంటాం ఎందుకంటే అది ఐరన్ మెటీరియల్ తో చేస్తాం కాబట్టి. సో 2 వైండింగ్స్ ని వీటిని లెగ్స్ అని అంటారు. ఈ కాయిల్ కి ఇది లెగ్ 1, సో ఇది ప్రైమరీ లెగ్, ఇది సెకండరీ లెగ్ లేదా లెగ్ 1 లెగ్ 2 అని ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఈ పీస్ నేను డయాగ్రామ్ లో హైలైట్ చేసిన ఈ పీస్ మీకు ప్రైమరీ కాయిల్ లేదా ప్రైమరీ లెగ్ అని చెప్తారు. సో ఈ హైలైట్ చేసిన పార్ట్ మనకి సెకండరీ వన్. సో ఇది మనకి సెకండరీ. ఓకే, సో ప్రైమరీ లెగ్ మీద వైండింగ్స్ ప్లేస్ అయ్యాయి కాబట్టి ప్రైమరీ కాయిల్ అని చెప్తారు లేదా ప్రైమరీ వైండింగ్స్ అని చెప్తారు. సెకండరీ లెగ్ మీద వైండింగ్స్ ప్లేస్ అయినాయి కాబట్టి సెకండరీ వైండింగ్స్. అయితే ప్రైమరీ వైండింగ్స్ అయినా సెకండరీ వైండింగ్స్ అయినా మనం కాపర్ తోనే తయారు చేయాలి మెటీరియల్. ఓకేనా, సో కన్స్ట్రక్షన్ చాలా సింపుల్. సో కన్స్ట్రక్షన్ స్క్వేర్ కాయిల్ కానీ రెక్టాంగిల్ కాయిల్ కానీ లేదా సర్కిల్ కాయిల్ కానీ తీసుకుంటారు, కానీ సర్కిల్ కన్నా వీటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. స్క్వేర్ రెక్టాంగిల్ కాయిల్స్ తీసుకొని అవి వేటితో ఏ మెటీరియల్ తో తయారు చేస్తారు, ఐరన్. ఓకే, సో ఇది ప్రైమరీ లెగ్, ఇట్ సైడ్ సెకండరీ లెగ్. సో ప్రైమరీ లెగ్ మీద బౌండ్ అయిన వైండింగ్స్ ని ప్రైమరీ వైండింగ్స్ అని అంటారు. సెకండరీ లెగ్ మీద బౌండ్ అయిన వైండింగ్స్ ని సెకండరీ వైండింగ్స్ అని అంటారు. సో ఈ వైండింగ్స్ ని కాపర్ తో తయారు చేస్తారు. ఓకేనా, సో జనరల్ గా ట్రాన్స్ఫార్మర్ ని వోల్టేజ్ ఇంక్రీజ్ చేయడానికి డిక్రీజ్ చేయడానికి యూజ్ చేసుకుంటారని ఇలా డిస్కస్ చేస్తాం. అయితే వోల్టేజ్ ఇంక్రీజ్ కోసం వాడేది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, వోల్టేజ్ డిక్రీజ్ కోసం వాడేది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. సో వాటికి కూడా సెపరేట్ గా కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఆ కన్స్ట్రక్షన్ ని బేస్ చేసుకొని మీకు బిట్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో ఇది చూసినట్టయితే స్టెప్ అప్ వోల్టేజ్ ఇంక్రీజ్ కోసం యూజ్ చేసేది స్టెప్ అప్. స్టెప్ అప్ అయినా స్టెప్ డౌన్ అయినా కోర్ ఐరన్ కోర్ కామన్, కాపర్ వైండింగ్స్ కామన్. ఇటు వచ్చి వైండింగ్స్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో వోల్టేజ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడం కోసం టు ఇంక్రీజ్ వోల్టేజ్ లెవెల్స్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ లో ఎటువంటి మార్పు ఉండదు. ఆ వితౌట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అనే పదం అంత ఇంపార్టెంట్ మీరు రాసే వర్కింగ్ ప్రిన్సిపల్. సో టు ఇంక్రీజ్ వోల్టేజ్ లెవెల్స్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్. సో ఇంక్రీజ్ చేయడం కోసం స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాం. టు డిక్రీజ్ వోల్టేజ్ లెవెల్స్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్. సో వోల్టేజ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం స్టెప్ అప్, వోల్టేజ్ లెవెల్స్ డిక్రీజ్ చేసుకోవడం కోసం స్టెప్ డౌన్. సో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ కన్స్ట్రక్షన్ ఎలా ఉందో చూడాలి. సో ఇప్పుడంతా మనం కన్స్ట్రక్షన్ చూస్తున్నాం, తర్వాత వర్కింగ్ చూడాలి, ఆ తర్వాత ఈక్వేషన్స్, నెక్స్ట్ లాసెస్ కూడా చూడాలి. సో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ సో ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. సో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వేరియేషన్స్ చూద్దాం. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ ఐరన్ కోర్ ఏం మారదు. ఐరన్ కోర్ కన్స్ట్రక్షన్ లో ఎటువంటి మార్పు ఉండదు. సో ఐరన్ కోర్ కన్స్ట్రక్షన్ సేమ్. ఇటు వచ్చి వైండింగ్స్ నెంబర్ ఆఫ్ టర్న్స్ మారుతూ ఉంటాయి. సో ఇది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ లో ప్రైమరీ వైండింగ్స్ చాలా తక్కువగా తీసుకుంటాం. సో ప్రైమరీ వైండింగ్స్ ని ఎన్పి
లేదా నెంబర్ ఆఫ్ టర్న్స్ బేస్ చేసుకునే వైండింగ్స్ ప్లేస్ అవుతాయి. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ప్రైమరీ ఎన్పి అని కన్సిడరేషన్ లో తీసుకుంటే సో సెకండరీ నెంబర్ ఆఫ్ టర్న్స్ అట్ ద సేమ్ టైం దీన్ని కొంచెం థిక్ గా తీసుకోవాలి. వైండింగ్స్ ని ప్రైమరీ వైండింగ్స్ ని కొంచెం థిక్ గా తీసుకోవాలి. సో థిక్ గా కన్సిడరేషన్ లోకి తెచ్చుకోవాలి ప్రైమరీ వైండింగ్స్ ని. ఓకే, సో ఇక్కడ సెకండరీ వైండింగ్స్ నెంబర్ ఆఫ్ టర్న్స్ హైగా ఉండాలి ప్రైమరీతో కంపేర్ చేస్తే, ఎందుకంటే స్టెప్ అప్ కదా, వోల్టేజ్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తున్నాం ఇక్కడ మనం. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ సెకండరీ, సో n సెకండరీ గ్రేటర్ దెన్ n ప్రైమరీ ఉండాలి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, అప్పుడే వోల్టేజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో వోల్టేజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవడం కోసం యూస్ చేసే ట్రాన్స్ఫార్మర్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ కదా. సో కన్స్ట్రక్షన్ ఏంటి, ఐరన్ కోర్ సిమిలర్, బట్ ప్రైమరీ వైండింగ్స్ కన్స్ట్రక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. అది ఎలా అంటే ప్రైమరీ వైండింగ్స్ మనకి లెస్ నెంబర్ ఆఫ్ టర్న్స్ గా తీసుకుంటాం, కానీ థిక్ గా తీసుకుంటాం. ఇది వచ్చేసి థిన్ గా తీసుకుంటాం, బట్ మోర్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ని కన్సిడరేషన్ లో తీసుకుంటాం, అప్పుడే వోల్టేజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా, సో ఇక్కడ ప్రొడక్షన్ అయ్యే వోల్టేజ్ V1 లేదా ఇన్పుట్ వోల్టేజ్ లేదా V1 అని అనుకోవచ్చు. ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ I1. ఓకే, సో ఇక్కడ సెకండరీ కాబట్టి ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ వచ్చి I2, ఇక్కడ వచ్చే వోల్టేజ్ లెవెల్స్ వచ్చేసి V2. సో వోల్టేజ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడం అంటే మనం ఇక్కడ కన్సిడరేషన్ లో తీసుకుంటే V2 ఈస్ గ్రేటర్ దెన్ V1. సో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ టర్న్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. రిగార్డింగ్ టు ప్రైమరీ నుంచి సెకండరీ కన్సిడరేషన్ లోకి తీసుకున్నప్పుడు, ఓకే, సో ఇదంతా స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ కన్స్ట్రక్షన్. సో దీనికి కాంట్రవర్సీగా ఆలోచించాలి. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే దాని అర్థం ఏంటి, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. సో దీనికి కాంట్రవర్సీగా మనం థింక్ చేసినట్టయితే, సో ఐరన్ కోర్ సిమిలర్, ప్రతిసారి నేను స్క్వేర్ చేస్తున్నాను అంటే మీకు ఈజీగా ఉంటుంది, రెక్టాంగిల్ కూడా తీసుకొచ్చేది ఇబ్బంది ఏం కాదు. సో ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే స్టెప్ అప్ కి కాంట్రవర్సీ అంటే ఆపోజిట్ లో చూసుకోవాలి. సో ఆపోజిట్ లో చూసుకున్నట్టయితే స్టెప్ డౌన్ కదా, వోల్టేజ్ లెవెల్స్ తగ్గించాలి. సో అందుకని ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ హైగా ఉంటాయి, ప్రైమరీ నెంబర్ ఆఫ్ టర్న్స్ హైగా తీసుకుంటాం. సో ఇది ఎన్పి ప్రైమరీ నెంబర్ ఆఫ్ టర్న్స్. సో ఇక్కడ సెకండరీ నెంబర్ ఆఫ్ టర్న్స్ డౌన్ గా తీసుకుంటాం. సో పైగా ఇది థిక్ కాపర్ వైండింగ్స్ తీసుకోవాలి. ఓకే, సో ఇది ప్రైమరీ వైండింగ్స్, సో ఇది సెకండరీ వైండింగ్స్. సో వోల్టేజ్ లెవెల్స్ డిక్రీస్ అయిపోతాయి. ఇక్కడ V1 అనే వోల్టేజ్ కన్సిడరేషన్ తీసుకుంటే, సో ఇది I1 అనే కరెంట్ ఫ్లో, ఇక్కడ I2 అనే కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ వోల్టేజ్ వచ్చేసి V2. సో దీనికి ఆపోజిట్ ఏంటి, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ నెంబర్ ఆఫ్ టర్న్స్ అవి. సో ఆపోజిట్ ఏంటి, n ప్రైమరీ is greater than n సెకండరీ. ఓకే, సో V1 is greater than V2. సో వోల్టేజ్ లెవెల్స్ అనేవి డిక్రీస్ అయ్యాయి. అంటే ప్రైమరీ వైండింగ్స్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ని బేస్ చేసుకునే వోల్టేజ్ లెవెల్స్ అనేవి చెప్తాం. ఎందుకు అలా చెప్పాలి, అకార్డింగ్ టు ఫారడేస్ లాస్. సో ఫారడేస్ లాస్ ని బేస్ చేసుకునే మనం, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫారడేస్ లాస్ ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ ఎక్కడైతే ప్రొడక్షన్ అయ్యో అక్కడ ఈఎంఎఫ్ ప్రొడక్షన్ అవుతుందని చెప్పారు. కానీ ఈఎంఎఫ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటే వోల్టేజ్ లెవెల్స్ నెంబర్ ఆఫ్ టర్న్స్ మీద బేస్ అవుతాయని చెప్తున్నాను. ఓకే, సో నెంబర్ ఆఫ్ ప్రైమరీ వైండింగ్స్ ని సెకండరీ వైండింగ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ బేస్ చేసుకొని వోల్టేజ్ లెవెల్స్ స్టెప్ అప్ చేయొచ్చు, స్టెప్ డౌన్ చేయొచ్చు. స్టెప్ అప్ అంటే ఇంక్రీజ్, స్టెప్ డౌన్ అంటే వోల్టేజ్ లెవెల్స్ డిక్రీజ్. సో స్టెప్ అప్ అంటే స్టెప్ అప్ చేయడం, వోల్టేజ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడం కోసం మనం నెంబర్ ఆఫ్ టర్న్స్ ప్రైమరీలో లెస్ గా తీసుకుంటాం, ఎట్ ద సేమ్ టైం వైండింగ్ థిక్ గా తీసుకోవాలి. సో సెకండరీకి వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ టర్న్స్ హైగా తీసుకుంటాం, సో థిన్ వైండింగ్స్ తీసుకున్నా సరిపోతుంది. సో దీనికి ఆపోజిట్ లో దీన్ని ఊహించుకోవాలి అంతే. సో స్టెప్ అప్, స్టెప్ డౌన్. ఓకేనా, సో ఇప్పుడు దీని వర్కింగ్, ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ చూసుకోవాలి. సో ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ చూసాక ఈక్వేషన్స్, తర్వాత లాసెస్ చూసుకోవాలి. ఈ టాపిక్ తో మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోద్ది. అంటే సెకండ్ యూనిట్ లో 4th చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. రేపటి నుంచి 3rd యూనిట్ లో 5th చాప్టర్ స్టార్ట్ చేసుకోవాలి.
సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ చూద్దాం. సో ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ కోసం సో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ని డ్రా చేస్తాం. ఒకవేళ డౌట్ రావచ్చు, స్టెప్ అప్ స్టెప్ డౌనే కాకుండా ఈక్వల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటే ఏమవుతుంది అని. ఈక్వల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉండకూడదని రూల్ ఏం లేదు, ఉండొచ్చు. ఈక్వల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటే అది ఐసోలేటింగ్ ట్రాన్స్ఫార్మర్ కింద యూస్ అవుతుంది. అంటే వోల్టేజ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయదు, డిక్రీజ్ చేయదు. ఈక్వల్ వోల్టేజెస్ అనేవి ప్రొడక్షన్ ఇస్తుందని అసంప్షన్ చేసుకుంటాం, కానీ రియాలిటీ ఈక్వల్ వోల్టేజెస్ అనేవి రావు. ఓకే, ఒకసారి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుందాం. ఏదైనా సరే స్టెప్ అప్ అయినా తీసుకోవచ్చు, స్టెప్ డౌన్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. సో ఏదో ఒక దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని మనం వర్కింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అంతే. సో వర్కింగ్ అంతా మనకి ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ని బేస్ చేసుకునే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మ్యూచువల్ ఇండక్షన్ ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. అందుకే ఫస్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్ డిస్కస్ చేశాక అప్పుడు మనం ట్రాన్స్ఫార్మర్ అనే టాపిక్ కి స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ డ్రా చేశాను. సో ఇది కాయిల్ తీసుకున్న కన్స్ట్రక్షన్ లో ప్రైమరీ వైండింగ్స్, సెకండరీ వైండింగ్స్. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే అకార్డింగ్ టు మ్యూచువల్ ఇండక్షన్ లేదా ఫారడేస్ లాస్ ని బేస్ చేసుకొని దీని వర్కింగ్ ఎలా ఉందో చూడాలి. సో ఇప్పుడు మనం ఇస్తాం సప్లై వోల్టేజ్ V1 అనే సప్లై వోల్టేజ్ ని మనం ట్రాన్స్ఫార్మర్ కి ఇస్తాం, ఫీడ్బ్యాక్ ఇన్పుట్ ఇస్తాం మనం. ఓకే, సో అలా ఇవ్వడం వల్ల I1 అనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది ప్రైమరీ వైండింగ్స్ లో. సో ఎప్పుడైతే కరెంట్ ఫ్లో అయిందో ఇక్కడ మనకి ఫ్లక్స్ ∅1 అనేది ప్రొడక్షన్ అవుతుంది. ఓకేనా, సో ఇవి నెంబర్ ఆఫ్ టర్న్స్ ప్రొడక్షన్, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇలా రౌండింగ్స్ అవి ఉండడంలో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ వస్తాయి. అంటే ఈ d∅ కాస్త d∅/dt అవుతుంది. ఓకేనా, సో ఇది d∅/dt అవుతుంది. ఎట్ ద సేమ్ టైం d∅/dt ఎప్పుడు వచ్చిందో అక్కడ మనకి అకార్డింగ్ టు ఫారడేస్ లాస్ ఈఎంఎఫ్ ఇండక్షన్ జరుగుతుంది. సో అలా అదొక కాన్సెప్ట్. లేదనుకుంటే మనకి మ్యూచువల్ ఇండక్షన్ అని చెప్పుకున్నాం కదా. సో మ్యూచువల్ ఇండక్షన్ ని బేస్ చేసుకుని ఏమవుతుంది, ఇక్కడ మనకి ఫ్లక్స్ అనేది కోర్ నుంచి ఇలా ట్రావెల్ చేస్తుంది. ఫ్లక్స్ అనేది ఐరన్ కోర్ నుంచి ఇలా ట్రావెల్ చేసి, సో ఫ్లక్స్ అనేది ఐరన్ కోర్ నుంచి ఇలా ట్రావెల్ చేసి ఇక్కడ మనకి సెకండరీ వైండింగ్ ఫ్లక్స్ కి వచ్చేటప్పటికి ∅2 అవుతుంది. సో ఇక్కడ ఈ ∅2 కాస్త మళ్ళీ మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ కింద కన్వర్ట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ కింద ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో అక్కడ మీకు ఫారడేస్ లాస్ అనేవి కనబడతాయి. ఎప్పుడైతే d∅/dt వచ్చిందో అక్కడ మనకి ఈఎంఎఫ్ వస్తుంది. సో అది ఆ ఈఎంఎఫ్ మనకి వోల్టేజ్ అని చెప్పుకుంటున్నాం ఇక్కడ. సో d∅/dt ఎప్పుడు ప్రొడక్షన్ అయితే ఫస్ట్ ఇక్కడ మనకి కరెంట్ ఇండ్యూస్ అవుతుంది, I2 అనే కరెంట్. సో ఇక్కడ ఓపెన్ టెర్మినల్స్ కాబట్టి V2 అనే వోల్టేజ్ సెపరేట్ అవుతుంది. సో ఒకసారి క్లారిటీగా డిస్కస్ చేసుకున్నట్టయితే V1 అనేది మనం ఇచ్చే ఇన్పుట్ సప్లై వోల్టేజ్. సో ఇక్కడ రాస్తాను చూడండి, V1 అనే సప్లై వోల్టేజ్ ఇస్తాం. సో దానివల్ల I1 అనే కరెంట్ ఫ్లో అవుతుంది ప్రైమరీలో, సో ప్రైమరీ వైండింగ్స్ లో. సో ఎప్పుడైతే I1 అనే కరెంట్ ఫ్లో అయితే అక్కడ మనకి ఫ్లక్స్ ∅1 అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా, సో ఎక్కడైతే రేట్ ఆఫ్ చేంజ్, సో ఈ ఫ్లక్సెస్ ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ టర్న్స్ ని క్రాస్ చేసుకున్నాయో అప్పుడు ఇది మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ కింద కన్వర్ట్ అవుతుంది. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ కింద కన్వర్ట్ అవుతుంది. లేదు అనుకుంటే ఈ ఫ్లక్స్ ఇలా ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఫ్లక్స్ ∅1 ట్రావెల్స్ త్రూ ఐరన్ కోర్. సో ఇక్కడ మధ్యలో తీసుకున్న ఐరన్ కోర్ నుంచి ట్రావెల్ అయ్యి సో సెకండరీ దగ్గరికి రీచ్ అయ్యేటప్పటికి ఫ్లక్స్ ∅2 కింద మారుతుంది. ట్రావెల్స్ ఐరన్ కోర్, ఫ్లక్స్ ∅2 ఫార్మ్స్. సో ఫ్లక్స్ ∅2 ఫార్మ్ అవుతుంది. ఓకేనా, సో ఎప్పుడైతే ఫ్లక్స్ ∅2 ఫార్మ్ అయిందో ఇక్కడ మనకి I2 అనే కరెంట్ ఫ్లో అవుతుంది. సో I2 అనే కరెంట్ ఫ్లో అయ్యి ఊరుకున్నాం, కానీ ఇక్కడ మనం ఓపెన్ సర్క్యూట్ లో పెట్టేసాం. అందుకని ఓపెన్ సర్క్యూట్ లో ఖచ్చితంగా ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో. ఏదైనా క్లోజ్డ్ సర్క్యూట్స్ లో ఉంటాయి, అంటే దీన్ని కూడా ఏదైనా వైర్ తీసుకొని షార్ట్ చేసేస్తా I2 అని చెప్పేసి ఊరుకుంటాం అక్కడితో. కానీ ఇది ఓపెన్ చేస్తాం కదా, సో I2 కరెంట్ ఎప్పుడైతే ఫ్లో అయిందో అక్కడ మనకి వోల్టేజ్ V2 అనేది ఇండ్యూస్ అవుతుంది. సో I2 కరెంట్ ఫ్లో అయిన తర్వాత V2 అనే వోల్టేజ్ ని తీసుకుంటాం. సో అదే కన్స్ట్రక్షన్, సారీ అదే వర్కింగ్. ఫస్ట్ మనం ఇచ్చేది V1 అనే వోల్టేజ్ ఇన్పుట్ కింద ఇచ్చి I1 కరెంట్ ఫ్లో అవుతుంది. సో దాని నుంచి ఫ్లక్స్ ∅1 అనేది డెవలప్ అవుతుంది. సో ఫ్లక్స్ ∅1 ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అది మనకి వైండింగ్స్ నుంచి వెళ్తుంది కాబట్టి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ కింద వెళ్తాయి. సో ఎప్పుడైతే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఈ ఐరన్ కోర్ నుంచి ట్రావెల్ అవడం స్టార్ట్ అయిందో ∅2 అనే ఫ్లక్స్ ఫ్లో అవుతుంది ఇక్కడ. సో ఎప్పుడైతే ఈ ∅2 అనే ఫ్లక్స్ ఇక్కడ మళ్ళీ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అనేవి ప్రొడక్షన్ అవుతాయి. సో ఇక్కడ ఇలా ట్రావెల్ అవుతూ వస్తుంది కదా. సో ఆ ట్రావెలింగ్ మనకి మ్యూచువల్ ఇండక్షన్. అంటే
ఇది ఒక కాయిల్, ఇది ఒక కాయిల్, సెపరేట్ కాయిల్స్ కింద తీసుకుంటే, ఓకేనా? నేను నెంబరింగ్ ఇచ్చా. సో సెపరేట్ కాయిల్స్ కింద తీసుకుంటే వీటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి సమ్ d. సో 2 కాయిల్స్ సెపరేట్ అయ్యాయి ఫిజికల్ అటాచ్మెంట్ లేకుండా. అంటే ఇది ప్రైమరీ కాయిల్, సెకండరీ కాయిల్ సమ్ డిస్టెన్స్ తో ఉన్నాయి కాబట్టి మ్యూచువల్ ఇండక్షన్ అని చెప్తున్నాం, ఓకేనా? సో లాస్ట్ క్లాస్ లో మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. కాయిల్ 1 కాయిల్ 2 రెండు తీసుకోవాలి. ఇక్కడ మనకి ప్రైమరీ కాయిల్ 1 సెకండరీ కాయిల్ 2 సెపరేటెడ్ బై డిస్టెన్స్, సో సమ్ డిస్టెన్స్ d. ఆ డిస్టెన్స్ మనకి ఐరన్ కోర్ ప్లేస్ లో ఉంది అంతే, ఓకే? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ కాయిల్ ఇది, సెకండ్ కాయిల్ ఇది. సరే రెండింటికి సమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. కండక్షన్ జరగట్లే, ఇండక్షన్ జరిగి ∅2 అనే ఫ్లక్స్ ప్రొడక్షన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఫారడేస్ లాస్ తెచ్చుకోవాలి మళ్ళీ. సో ఫారడేస్ లాస్ అంటే ఇలా ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ టర్న్స్ క్రాస్ చేసుకుంటూ వచ్చిందో అక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ వస్తుంది అంటే d∅/dt. సో ఫ్లక్స్ ∅2 ఎక్కడైతే ఫామ్ అయింది ఇక్కడ రాసుకోవాలి యాక్చువల్గా, ఇంక నేను డైరెక్ట్ గా చెప్తాను. సో ఫారడేస్ లాస్ బట్టి d∅/dt వస్తుంది. సో ఇది మళ్ళీ మనకి కరెంట్ I2 ప్రొడక్షన్ ఇస్తుంది. సో ఎప్పుడైతే కరెంట్ I2 ప్రొడక్షన్ ఇచ్చిందో వోల్టేజ్ లెవెల్స్ V2 అవుతాయి, సిన్స్ ఇట్ ఈస్ ఏ ఓపెన్ సర్క్యూట్. సో ఇది మనకి ఓపెన్ సర్క్యూట్ కాబట్టి, ఓకే? సో అదే వర్కింగ్. సో ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మ్యూచువల్ ఇండక్షన్ జరుగుతుంది. ఫారడేస్ లాస్ కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. మ్యూచువల్ ఇండక్షన్ ఎక్కడ జరుగుతుంది? సో ప్రైమరీ వైండింగ్స్ కాయిల్ 1, సెకండరీ వైండింగ్స్ కాయిల్ 2 సెపరేటెడ్ బై ఐరన్ కోర్. మధ్యలో మీకు స్క్వేర్ కోర్ గీసాం కదా, అదే ఐరన్ కోర్. సో ఇక్కడ మనకి వైండింగ్ 1 కి 2 కి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ ఏం లేదు, అంటే రెండు కాంటాక్ట్ అయితే ఏం లేదు. మధ్యలో మనం తీసుకున్న ఐరన్ కోర్ ని బేస్ చేసుకుని, అంటే ఈ వైండింగ్స్ ని ఇంచుమించుగా చెప్పాలంటే ఐరన్ కోర్ అన్న వైండింగ్స్ కి స్టాండ్ లాంటిది. సో అవి నిలబడాలి అని అంటే ఒక స్టాండ్ ఉండాలి కదా, పడిపోకుండా అటు ఇటు పడిపోకుండా ఉండాలంటే ఒక స్టాండ్ ఉండాలి. సో ఐరన్ కోర్ అనేది ఆ వైండింగ్స్ కి స్టాండ్ లాంటిది, కానీ సమ్ డిస్టెన్స్ తో సెపరేట్ అయి ఉందంతే. సో రెండు ఫిజికల్ కాంటాక్ట్ లో లేవు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ప్రైమరీ కాయిల్, ఈ సెకండరీ కాయిల్, అంటే ఈ ప్రైమరీ వైండింగ్ సెకండరీ వైండింగ్స్ ఇలా ఫిజికల్ కాంటాక్ట్ లో లేవు, సమ్ d అనే డిస్టెన్స్ తో సెపరేట్ అయిపోతూ ఉంటాయి. సో ఫ్లక్స్ ఆ విధంగా లింకేజెస్ అవుతూ ఉంటుంది, ఓకేనా? సో ఇక్కడ ఫ్లక్స్ ∅1 అనేది ప్రొడక్షన్ అవుతుంది, ఇక్కడ ఫ్లక్స్ ∅2 అనేది ప్రొడక్షన్ అవుతుంది. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ వస్తాయి ఈ టర్మ్స్ వల్ల. ఎక్కడైతే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ వచ్చాయో అక్కడ ఇక్కడ మనకి V2 అనే వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది. I2 కరెంట్ ఫ్లో అవడం వల్ల V2 వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుతుంది, సిన్స్ ఇట్ ఈస్ ఏ ఓపెన్ సర్క్యూట్. సో అదే క్లోజ్డ్ సర్క్యూట్ అంటే ఇక్కడ ఒక వైర్ తీసుకొని షార్ట్ చేసేస్తే అక్కడ I2 కరెంట్ ఫ్లో అయ్యి ఆగిపోతుంది. సో ఇదంతా ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్. మీకు అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ క్లారిటీగా చూస్తే అర్థమైపోతుంది, ఓకేనా? సో ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ చూసాం. ఇప్పుడు ఈక్వేషన్స్ ఏంటనేది చూడాలి. సో ఈక్వేషన్స్ ఏంటో కూడా ఒకసారి రాసుకోవచ్చు. సో సింపుల్ గా చెప్పుకున్నట్టయితే ఫస్ట్ కాయిల్, సెకండరీ కాయిల్ 1, కాయిల్ 2. సో ఇందులో ఫ్లక్స్ ప్రొడక్షన్, ఇందులో కరెంట్ ప్రొడక్షన్ అవుతుంది. అంటే ∅1 వల్ల I2 అనే కరెంట్ ప్రొడక్షన్ అవుతుంది. ∅1 వల్ల. సో ఇక్కడ ∅1 వల్ల I2 అనే కరెంట్ అనేది ప్రొడక్షన్ అయ్యి V2 అనే వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈక్వేషన్స్ చూసినట్టయితే అకార్డింగ్ టు ఫారడేస్ లాస్, సో ఫారడేస్ లాస్ బేస్ చేసుకుని EMF is equal to -n into d∅/dt. సో ఇది ఆయన ఇచ్చిన లా, కానీ ఇక్కడ మనకి రెండు కాయిల్స్ ఉన్నాయి, అందుకని E1 is equal to -n1 into d∅/dt. సో ఇక్కడ ∅1 ∅2 రెండు ∅ అనే అనుకోవచ్చు. సో ∅1 ∅2 రెండు సిమిలర్. సో E2 is equal to -n into n2 into d∅/dt. సో E1 ఈక్వేషన్, E2 ఈక్వేషన్ ఇచ్చాం. అంటే ఇక్కడ V1 అన్న E1 అన్న రెండు ఒకటే, ఇక్కడ V2 అన్న E2 అన్న రెండు ఒకటే. వోల్టేజ్ EMF బోత్ ఆర్ సేమ్. సో ఇక్కడ 1/2 చేస్తే సో ఫ్లక్స్ ఇక్కడ సేమ్ ఫ్లక్స్ ఫ్లో అవుతుందని చెప్తున్నాం. అంటే ∅1 is equal to ∅2 is equal to ∅, ఏదైనా సరే సేమ్ ఫ్లక్స్. సో ఇక్కడ E1/E2 is equal to 1/2 చేశాను. సో 1/2 చేస్తే E1/E2 is equal to -n1/n2 into d∅/dt.
d5/dt. సో ఈ d5/dt d5/dt సిమిలర్ కాబట్టి క్యాన్సిల్. ఇంకా మిగిలేది ఏంటి? E1/E2 ఈస్ ఈక్వల్ టు -N1/N2. సో ఇదొక ఈక్వేషన్. సో ట్రాన్స్ఫార్మర్ ఈక్వేషన్స్ చూసుకున్నట్టయితే సారీ ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇంకా మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో E1/E2 ఈస్ ఈక్వల్ టు N1/N2. E1 అంటే ప్రైమరీకి మనం ఇచ్చే ఇన్పుట్ వోల్టేజ్, E2 అంటే మనకి అక్కడ కలెక్ట్ అయ్యే అవుట్పుట్ వోల్టేజ్, N1 అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ప్రైమరీ, N2 అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ సెకండరీ. సో ఈ ఈక్వేషన్ ఇలా కూడా చెప్తారు, కంగారు పడకండి. E ప్రైమరీ బై E సెకండరీ లేదా B ప్రైమరీ బై B సెకండరీ ఈస్ ఈక్వల్ టు N ప్రైమరీ బై N సెకండరీ. సో ఈ ఈక్వేషన్ అలా కూడా చెప్తారు, ఓకేనా. సో అలా కాకుండా మీకు ఇలా కనిపించింది అనుకో, B సెకండరీ బై B ప్రైమరీ లేదా E సెకండరీ బై E ప్రైమరీ ఎలా రాసుకున్నా ఒకటే, N సెకండరీ బై N ప్రైమరీ. సో ఇలా కూడా మీకు కనబడతా ఉంటుంది. సో ఇది మీకు డిస్కస్ చేయలేదని కాకుండా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఈక్వేషన్స్ అకార్డింగ్ టు ఎలా ఫారడేస్ లాస్. సో ఇక్కడ కరెంట్ వాల్యూస్ ని డిస్కస్ చేసుకోవాలి. సో ఇక్కడ కరెంట్ కి ఈక్వేషన్స్ చూసినట్టయితే సో కరెంట్ కి ఇక్కడ ఈక్వేషన్స్ చూసినట్టయితే యాక్చువల్ గా P1 ఈజ్ ఈక్వల్ టు P2. సో P1 ఈజ్ ఈక్వల్ టు P2 అంటే P1 అంటే ఇక్కడ పవర్స్. సో P1 అంటే ఇక్కడ మనకి పవర్ అని అర్థం, అంటే ప్రైమరీలో ప్రొడక్షన్ అయిన పవర్ సెకండరీలో ప్రొడక్షన్ అయిన పవర్ రెండు సిమిలర్. అయితే ప్రొడక్షన్ ప్రైమరీకి ఈక్వేషన్ వచ్చి V1I1 ఈజ్ ఈక్వల్ టు సెకండరీకి ఈక్వేషన్ వచ్చి V2I2. సో దీన్ని బేస్ చేసుకొని V1/V2 ఈజ్ ఈక్వల్ టు I2/I1 అని రాసుకోవచ్చు, ఓకే. సో V1/V2 ఈజ్ ఈక్వల్ టు I2/I అని రాసుకోవచ్చు. కానీ ఇందాక మనకి లేదనుకుంటే B ప్రైమరీ బై B సెకండరీ, సింపుల్ గా చెప్పాలంటే 1 అంటే ప్రైమరీ 2 అంటే సెకండరీ, తెలిసిన విషయమే కదా. సో V ప్రైమరీ బై B సెకండరీ ఈజ్ ఈక్వల్ టు I సెకండరీ బై I ప్రైమరీ. కానీ మనకి ఇందాక డిస్కస్ చేసాం ఏమని, దట్ విల్ బి ఈక్వల్ టు N ప్రైమరీ బై N సెకండరీ అని డిస్కస్ చేసాం. సో N ప్రైమరీ బై N సెకండరీ. సో కరెంట్ ఈక్వేషన్స్ చెప్పమంటే ఆల్రెడీ ఇలా చెప్పుకోవచ్చు. B ప్రైమరీ బై B సెకండరీ అంటే N ప్రైమరీ బై N సెకండరీ అని ఇందాక డిస్కస్ చేసాం. దట్ విల్ బి ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, I సెకండరీ బై I ప్రైమరీకి ఈక్వల్ అవుతుంది. సో ఇదొక ఈక్వేషన్. సో ఇది కూడా ఇంపార్టెంట్ ఈక్వేషనే. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఈక్వేషన్. సో ఇదంతా మనకి ట్రాన్స్ఫార్మర్ ఈక్వేషన్స్. తర్వాత ట్రాన్స్ఫార్మర్ లో లాసెస్ కూడా అబ్జర్వ్ చేయాలి. సో ట్రాన్స్ఫార్మర్ లాసెస్ చూద్దాం. సో మెయిన్ గా ట్రాన్స్ఫార్మర్ లో లాసెస్ ని 3 టైప్స్ కింద డివైడ్ చేస్తాం. అందులో ఫస్ట్ టైప్ ఫైనైట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద వైండింగ్. సో ఇప్పుడు మనం ప్రైమరీ వైండింగ్స్ సెకండరీ వైండింగ్స్ తీసుకున్నట్టయితే, సో ఇక్కడ డ్రా చేస్తాను ఒకసారి ట్రాన్స్ఫార్మర్ ని. సో ఈసారి నేను రెక్టాంగులర్ కాయిల్ తీసుకున్నాను. సో రెక్టాంగులర్ కాయిల్ కి మనకి ప్రైమరీ వైండింగ్, సో ఇది వచ్చేసి సెకండరీ వైండింగ్స్. సో ఈ ప్రైమరీ వైండింగ్స్ కి సెకండరీ వైండింగ్స్ కి, ఈ ప్రైమరీ వైండింగ్ సెకండరీ వైండింగ్స్ కి రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఎంత కాపర్ మెటీరియల్ కండక్టివ్ మెటీరియల్ తో చేసినా దానికి కొంత రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఈ రెసిస్టెన్స్ వల్ల ఏంటంటే కరెంట్ లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి, వోల్టేజ్ లాసెస్, పవర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ రెసిస్టెన్స్ వల్ల పవర్ P ఈజ్ ఈక్వల్ టు I²R. సో ఎంత లాస్ అయినా జరగచ్చు. సో పవర్ P ఈజ్ ఈక్వల్ టు V²R, ఎంత లాస్ అయినా జరగచ్చు. అంటే సింపుల్ గా న్యూమరికల్ గా చెప్పాలంటే ఒక 100% పవర్ ప్రొడక్షన్ అవుతుంది అని అనుకుంటే ఇక్కడ మనకి 90% పవర్ మాత్రమే వస్తుంది, రిమైనింగ్ 10% లాస్ రెసిస్టెన్స్ వల్ల. సో ఇక్కడ 100% పవర్ ప్రొడక్షన్ జరుగుతుంది, లేదా వోల్టేజ్ లెవెల్స్ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ అవుతాయి అని అనుకున్నప్పుడు, సో ఎంత క్వాంటిటీ అయితే మనం ఇంక్రీజ్ అవ్వాలి డిక్రీజ్ అవ్వాలి అని అనుకున్నామో ఆ క్వాంటిటీ కన్నా +or-5% కానీ లేదా +or-10% కానీ ఉంటే దానికి రెసిస్టెన్స్ లాసెస్ ఉంటాయి. అంటే వైండింగ్స్ లో రెసిస్టెన్స్ వల్ల లాసెస్ అనేవి జరుగుతుంది. సో ఇక్కడ మనం ఎంత కండక్టింగ్ మెటీరియల్స్ ని వాడుకున్నా, కాపర్ తో కదా
వైండింగ్స్ మెటీరియల్. సో ఇక్కడ ఈ వైండింగ్స్ మెటీరియల్ కాపర్ తో మేక్ చేసినప్పుడు ఈ కాపర్ కొన్న రెసిస్టెన్స్ వల్ల కొంత అనేది లాస్ అవుతుంది. 10% కానీ లేదా 5% కానీ మనకు అనుకున్న అవుట్పుట్ అనేది రాకుండా ఉంటుంది. సో అదొక లాస్. సో సెకండ్ లాస్ వచ్చేసి మనకి కోర్ లాసెస్. సో మధ్యలో ఐరన్ కోర్ ని తీసుకున్నాం కదా, మధ్యలో ఐరన్ కోర్ ప్లేస్ చేసినప్పుడు ఐరన్ కోర్ లో 2 లాసెస్ వస్తాయి. ఒకటి ఎడ్డీ కరెంట్ లాసెస్, 2 హిస్టెరిసిస్ లాసెస్. అయితే ఎడ్డీ కరెంట్ లాసెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ యాక్చువల్లీ ప్రైమరీ వైండింగ్స్ తీసుకునే లేదా సెకండరీ వైండింగ్స్ తీసుకున్నాయి ఏదైనా సరే, ప్రైమరీ వైండింగ్ కి V1 అనే వోల్టేజ్ సప్లై ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి I1 అనే కరెంట్ ఫ్లో అవుతుంది. యాక్చువల్లీ I1 అనే కరెంట్ ఫ్లో అయితే పర్వాలేదు, ఫ్లక్స్ I1 ప్రొడక్షన్ అవుతుంది, అది కాదు ప్రాబ్లం. సో ఇక్కడ ఈ I1 అనే కరెంట్స్ తో పాటు సమ్ ఇంటరప్టింగ్ కరెంట్స్ కూడా ప్రొడక్షన్ అవుతాయి, చిన్న చిన్న ఇంటరప్టింగ్ కరెంట్స్ కూడా ప్రొడక్షన్ అవుతాయి. ఆ ఇంటరప్టింగ్ కరెంట్స్ ఎలా ఉంటాయంటే ఈ కరెంట్ కి సిమిలర్ డైరెక్షన్ లో వెళ్ళవు, దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తాయి. సో మెయిన్ కరెంట్ ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి లేదా డిక్రీజ్ చేసేస్తూ ఉంటాయి. సో చిన్న చిన్న ఇంటరప్ట్ కరెంట్స్ వల్ల మనకి వోల్టేజ్ ఫ్లక్స్ లెవెల్స్ లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఆ కరెంట్స్ ని ఎడ్డీ కరెంట్స్ అని అంటారు. యాక్చువల్లీ కోర్ దగ్గరికి వచ్చేటప్పటికి అంటే ఈ పార్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి, ఈ హైలైట్ చేస్తున్న పార్ట్ వచ్చేటప్పటికి ఈ కరెంట్ కి ఆపోజిట్ లో అంటే ఈ కరెంట్ ఈ డైరెక్షన్ లో ఉంటే వీటికి ఆపోజిట్ డైరెక్షన్ లో స్మాల్ కరెంట్స్ ప్రొడక్షన్ అవుతాయి. సో వాటిని ఎడ్డీ కరెంట్స్ అని అంటారు అనమాట. వాటిని ఎడ్డీ కరెంట్స్ అని అంటారు. యాక్చువల్లీ ఇవి స్మాల్ కరెంట్స్ అయినా వీటిని డిస్టర్బ్ చేసే మట్టుకు మాత్రం చాలా అంటే వచ్చే లాస్ మట్టుకు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అందుకని మామూలుగా ఈ డస్టర్ మనకి I1 కరెంట్ అని అనుకుంటే నా హ్యాండ్ అయితే ఎడ్డీ కరెంట్స్ అంటే రెండు ఇలా కొల్లెడ్ అవుతూ ఉంటాయి. ఆ కొల్లెడ్ అవడం వల్ల ఏంటంటే మెయిన్ కరెంట్ ని సమ్వాట్ డిక్రీజ్ చేసేస్తూ ఉంటుంది స్మాల్ కరెంట్స్ అయినా. సో అది నేను డార్కెన్ చేసిన పార్ట్ లో ప్రొడక్షన్ అవుతుంది ప్రైమరీ అనుకుంటే, అదే ఒకవేళ సెకండరీ అనుకుంటే ఈ డార్కెన్ చేసిన పార్ట్ లో ప్రొడక్షన్ అవుతాయి. సో ఇది కోర్ లో ప్రొడక్షన్ అవుతాయి కాబట్టి కోర్ లాసెస్ లోకి వచ్చాయి. సో కోర్ లో కరెంట్ వాల్యూస్ అనేవి ప్రొడక్షన్ అవుతాయి కాబట్టి అది కోర్ లాసెస్ లో కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. సో సెకండ్ వచ్చేసి మనకి హిస్టెరిసిస్ లాసెస్. హిస్టెరిసిస్ లాసెస్ అని ఎందుకు తీసుకుంటాం, ఇందాకటి నుంచి మనం ఫ్లక్స్ అని డిస్కస్ చేస్తాం కదా. సో ఫ్లక్స్ ఏంటి మనకి, ఎలక్ట్రిక్ ఫ్లక్సా మ్యాగ్నెటిక్ ఫ్లక్సా? సో ఈ క్వశ్చన్ ఎవరు అరెస్ట్ చేసుకోవాలి ఒకసారి వీడియో చూసినప్పుడు, ఎలక్ట్రిక్ ఫ్లక్సా మ్యాగ్నెటిక్ ఫ్లక్సా? ఆబ్వియస్ గా ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్సే. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్, ఫారడేస్ లాస్ అన్ని ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కి సంబంధించినవే. సో చాప్టర్ హెడ్డింగ్ చూసుకున్నట్టయితేనే మీరు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని చెప్పుకున్నాం. అంటే ఎలక్ట్రిక్ వోల్టేజ్ లో కరెంట్లు ఇస్తే మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడక్షన్ అవుతుంది. అంటే ఆబ్వియస్ గా అయితే మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో ఐరన్ కోర్ తీసుకున్నప్పుడు చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్ చెప్పుకుందాం. మనం ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాం, మ్యాగ్నెట్ కి పిన్నిస్ ఉంటుంది కదా, సేఫ్టీ పిన్. సో దాన్ని అటాచ్ చేయాలి. ఆ అటాచ్ చేసి 1 డే లేదా 2 డేస్ అలా వదిలేసినట్టయితే ఆ సేఫ్టీ పిన్ ఇట్ సెల్ఫ్ మనకి మ్యాగ్నెట్ లా పనిచేస్తుంది, అవునా కదా? సో అది సేఫ్టీ పిన్ ఇట్ సెల్ఫ్ మనకి మ్యాగ్నెట్ లా పనిచేసినప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇక్కడ మనకి ఫ్లక్స్ ఇస్తున్నావో అంటే ఎప్పుడైతే నువ్వు కరెంట్ డెవలప్ చేస్తున్నావో ఈ ఐరన్ కోర్ మనం ఈ పిలుచుకునే రెక్టాంగులర్ లేదా స్క్వేర్ ఐరన్ కోర్ మనకి మ్యాగ్నెట్ లా వర్క్ చేస్తుంది. సో అది ఎప్పుడైతే మ్యాగ్నెట్ లా వర్క్ చేసిందో అన్ని వేళ మ్యాగ్నెట్ కరెంట్ కి అట్రాక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. అలా కొన్ని సార్లు వాటి మ్యాగ్నెటిజం ని లాస్ అయిపోతాయి. ఆ ఐరన్ కోర్ వాల్యూస్, ఐరన్ కోర్ మనకి మ్యాగ్నెటిజం అనే ప్రాపర్టీని అంటే అట్రాక్టింగ్ ప్రాపర్టీని లాస్ అయిపోయినప్పుడు కొంత లాసెస్ అనేవి జరుగుతాయి. సో ఆ లాసెస్ మనకి హిస్టెరిసిస్ లాసెస్, ఓకేనా? సో ఈ డార్కెన్ చేసిన పార్ట్ లో చిన్న చిన్న కరెంట్స్ మెయిన్ కరెంట్స్ ని అపోజ్ చేసుకుంటూ వస్తే అవి ఎడ్డీ కరెంట్ లాసెస్. సో ఏదైతే ఐరన్ కోర్ మనకి మ్యాగ్నెట్ అని పిలుచుకుంటున్నామో, సో కాల్డ్ ఐరన్ కోర్ కెన్ బి కాల్డ్ యాస్ మ్యాగ్నెట్ అని మనం పిలుచుకుంటాం కదా. సో ఈ మ్యాగ్నెట్ లోనే మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఫ్లక్సే మ్యూచువల్ ఇండక్షన్ జరిగి సెకండరీ కాయిల్ దాకా వెళ్తుంది. సో ఈ మ్యాగ్నెట్ మనకి కొన్నిసార్లు వాటి అట్రాక్టింగ్ కేపబిలిటీని లాస్ అయిపోతాయి. అది ప్రైమరీ సైడ్ అయినా సరే సెకండరీ సైడ్ అయినా సరే ఏ సైడ్ అయినా సరే దాని అట్రాక్టింగ్ కేపబిలిటీని లాస్ అయిపోయినప్పుడు వచ్చే లాసెస్ హిస్టెరిసిస్ లాసెస్. వచ్చే ప్రొడ్యూస్ అయ్యే కరెంట్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఎడ్డీ కరెంట్స్, మ్యాగ్నెటిక్ అట్రాక్టింగ్ పవర్ లాస్ అయిపోయి వచ్చే లాసెస్ హిస్టెరిసిస్ లాసెస్. సో సిమిలర్ లాసెస్ వచ్చేసి మ్యాగ్నెటిక్ లీకేజ్ లాసెస్. సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెవలప్ అయిందో ఫ్లక్స్ అనేది లీకేజ్ అయిపోతుంది. అంటే ప్రతిసారి ఫ్లక్స్ ఇలా ఈ డైరెక్షన్ లోనే వెళ్ళాలని రూల్ ఏం లేదు కదా. సో ప్రతిసారి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇలాగే వెళ్ళాలని రూల్ ఏం లేదు. సో సమ్ ఇలా అవుటర్ పార్ట్ లో నేను డ్రా చేస్తున్న అవుటర్ పార్ట్ లో కూడా ఫ్లక్స్ వచ్చేయచ్చు. సో అలా లీకేజ్ ఫ్లక్స్ అనేది డెవలప్ అయిపోవచ్చు. సో మనం ఎప్పుడైతే ఫ్లక్స్ లీకేజ్ అయిపోతూ ఉంటుందో అప్పుడు మనకి అనుకున్న అవుట్పుట్ అనేది రాదు. అంటే అటు వోల్టేజ్ లెవెల్స్ అయినా రావు, ఇటు కరెంట్ లెవెల్స్ అయినా రావు. సో సింపుల్ ఎక్స్పెరిమెంట్ తీసుకున్నట్టయితే ఒక ఏ లీకేజ్ లేని బకెట్ లో వాటర్ నిండడం ఈజీ. మన అనుకున్న అవుట్పుట్ అంటే ఫుల్ బకెట్ వాటర్ ఫిల్ అవ్వాలి అని అనుకుంటే అది మనం ఎంతైతే క్వాంటిటీ అనుకుంటున్నామో అంతా ఫిల్ అయిపోతాయి. ఎందుకంటే దానికి ఏ రకమైన హోల్స్ లేవు కాబట్టి ఆ బకెట్ కి. అలా కాకుండా ఏదో సంథింగ్ చిన్న
సో ఇక్కడ లీకేజ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఫ్లో అయ్యే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉంది కదా ఐరన్ కోర్ లో ప్రొడక్షన్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంతా ఫ్లక్స్ 5 అని చెప్పుకుంటున్నాం. అదే ఫ్లక్స్ అంతకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కోర్ ప్రైమరీ నుంచి కోర్ కి, కోర్ నుంచి సెకండరీకి. మళ్ళీ క్లారిటీగా వినండి, ప్రైమరీ నుంచి కోర్ నుంచి సెకండరీకి డెవలప్ అయిన టైంలో కొంత ఫ్లక్స్ అనేది లీకేజ్ అయిపోతుంది. సో ఆ లీకేజ్ ఫ్లక్స్ వల్ల కొంత వోల్టేజ్ కరెంట్ లాసెస్ అనేవి జరిగిపోతాయి. అంటే ఈ పర్టికులర్ డైరెక్షన్ లో, అంటే దానికి ప్రొడక్షన్ అయిన బౌండరీస్ లోకే కాకుండా బౌండరీస్ దాటి బయటకు వచ్చాడు. ఈ బౌండరీస్ ఎగ్జిట్ అయ్యి ఇలా బయటకు వచ్చేస్తుంది ఫ్లక్స్. సో దానివల్ల ఫ్లక్స్ లీకేజ్ లాసెస్ అనేవి కూడా జరుగుతాయి. సో ఇప్పుడు మనం 3 లాసెస్ డిస్కస్ చేసుకున్నాం. ఒకటి ఏంటి, బైండింగ్స్ కి సంబంధించిన రెసిస్టెన్స్ వల్ల కొంత లాస్ అయిపోద్ది. దో ఇట్ ఈస్ ఏ కాపర్ ఈస్ ఏ కండక్టింగ్ మెటీరియల్ అయినా సరే రెసిస్టెన్స్ వల్ల కొంత లాస్ అనేది జరుగుతుంది. రెండో లాస్ వచ్చేసి ఏ లాస్, కోర్ లో జరిగే లాసెస్. సో కోర్ లో ఫస్ట్ లాస్ ఎడ్డీ కరెంట్ లాసెస్. ఎక్కడ ప్రొడక్షన్ అవుతాయి అవి, నేను డార్క్ ఏం చేశాను చూసారా, ప్రైమరీ లెగ్ మీద, సెకండరీ లెగ్ మీద. సో స్మాల్ కరెంట్స్ అనేవి ప్రొడక్షన్ అవుతాయి. వాటి కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, మెయిన్ కరెంట్ డైరెక్షన్ కి ఆపోజిట్ లో ఉంటుంది. సో మెయిన్ కరెంట్ కి ఎప్పుడైతే ఆపోజిట్ లో ఉన్నాయి కరెంట్ ని డిక్రీజ్ చేసుకుంటూ ఇంటరప్ట్ చేసుకుంటూ వచ్చేస్తాయి. సో అవి ఎడ్డీ కరెంట్స్. చాలా చిన్న కరెంట్స్ బట్ ఇంటరప్షన్ క్యాపబిలిటీ ఎక్కువ. సో నెక్స్ట్ వచ్చేసి హిస్టెరిసిస్ లాసెస్. సో హిస్టెరిసిస్ లాసెస్ ఏంటి, ఈ కోర్ ఉంది చూసారా, నేను డార్క్ చేసిన కోర్. సో ఈ డార్క్ చేసిన కోర్ మనకి మ్యాగ్నెట్. ప్రతిసారి మ్యాగ్నెట్ అట్రాక్టింగ్ క్యాపబిలిటీ సూపర్ గా ఉంటుందని చెప్పాను. కొన్నిసార్లు దాని అట్రాక్టింగ్ క్యాపబిలిటీ డిక్రీస్ అయిపోతూ వస్తుంది. సో అలా ప్రొడక్షన్ అయిన లాసెస్ మనకి హిస్టెరిసిస్ లాసెస్. తర్వాత వచ్చి మ్యాగ్నెటిక్ లీకేజ్ లాస్. ప్రతిసారి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈ డైరెక్షన్ లో వెళ్ళాలని రూల్ ఏం లేదు, నేను డార్క్ ఏం చేసిన డైరెక్షన్ లో వెళ్ళాలని రూల్ ఏం లేదు. సో ఇక్కడ సమ్ ఎయిర్ లో ఇలా లీకేజ్ అయిపోతూ ఉంటుంది ఫ్లక్స్. సో అలా లీకేజ్ అయిపోవడం వల్ల మనకు అనుకున్న వోల్టేజ్ లెవెల్స్ కానీ అనుకున్న కరెంట్ లెవెల్స్ కానీ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇవన్నీ లాసెస్ ట్రాన్స్ఫార్మర్. వీటి రెక్టిఫికేషన్ గురించి మీకు డిస్కస్ చేయలేదు, ఓన్లీ లాసెస్ ఇలా జరుగుతాయని మాత్రం డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడతో మనకి సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. సో రేపటి నుంచి మనం థర్డ్ యూనిట్ స్టార్ట్ చేసుకోవాలి. ఆల్టర్నేటింగ్ కరెంట్ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి. ఓకే.